ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ముందుగా కుంభరాశి వారి అందరికీ నమస్కారం అండి. ఈ యొక్క కుంభరాశి వారికి రేపు మంగళవారం ఆగస్టు 18వ తారీఖున ద్వాదశ రాశుల్లో సంచారాన్ని కొనసాగిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం కారణంగా ఈరోజు కుంభరాశి వారికి జన్మ జాతకంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి, అలాగే మీరు ఎటువంటి పరిహారాలను ఈరోజు చేసుకుంటే మీకు మంగళవారం రోజు ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి పూర్తి విషయాలతో పాటుగా మీరు చేసుకోదలసిన దేవతారాధన కూడా ఏమిటి అనే విషయాలను కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకి వెళ్తే కనుక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఈ 2026 సంవత్సరం ఆగస్టు 18వ తారీఖున మంగళవారం రోజున కుంభరాశి వారికి పూర్తి జాతక ఫలితాలను చూసుకుంటే గనక రేపటి రోజు కుంభరాశిలో పుట్టిన వారు తమ యొక్క కుటుంబ సభ్యులతో కలిసి ఉత్సాహంగా ఆనందంగా రోజులు గడుపుతారు. అదేవిధంగా సేవా కార్యక్రమాల పైన ఆసక్తిని కూడా చూపుతారు. ఇక రేపటి రోజున కుంభరాశి వారు చేస్తున్న ప్రతి ఒక్క రంగాలలో, అది వృత్తి కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, ఇంకా ఇతర ఏ రంగాలలో పనులు చేస్తున్న కుంభరాశికి చెందిన స్త్రీ పురుషులకు ఆయా రంగాలలో ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. అలాగే సమాజంలో హోదా పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తులు కూడా పరిచయం అవుతారు. ఆ వ్యక్తుల ద్వారా కూడా మీకు శుభమే జరుగుతుంది, అంటే లబ్ధి చేకూరుతుంది. ఇక కుంభరాశి వారికి రేపు మంగళవారం రోజున ఒక సంతోషకరమైన శుభవార్త మీ బంధువులతో వినపోతూ ఉన్నారు. ఆ వార్త మీకు ఫోన్ కాల్ రావచ్చు, లేదా మీ బంధువు మీ ఇంటికి వచ్చి ఒక సంతోషకరమైన శుభవార్త మీకు చెబుతారు. ఆ శుభవార్త విని మీరు మీ కుటుంబ సభ్యులు ఎంతగానో సంతోషానికి గురవుతారు. ఇక మంగళవారం రోజున కుంభరాశికి చెందిన విద్యార్థులకు మీరు అనుకుంటున్నటువంటి ప్రతి ఒక్క ఫలితాన్ని, రిజల్ట్స్ను మీరు పొందుకుంటారు. ముఖ్యంగా విద్యార్థులు తమ తమ లక్ష్యాలకు చేరువవుతారు. మీకు శ్రమకు తగ్గ ఫలితం అనేది లభించబోతోంది. ఇక కుంభరాశికి చెందినటువంటి వ్యాపారస్తులకు మీ వ్యాపారాలు అద్భుతమైన లాభాలతో నడుస్తాయి. అంతేకాకుండా గతంలో మీరు పెట్టిన పెట్టుబడులు కూడా ఈరోజు మీకు లాభాలను తెచ్చిపెడతాయి. ఇక ముఖ్యంగా కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులకు ఈరోజు మీకు హ్యాపీగా గడిచిపోతుంది. ఆరోగ్యకరంగా చూసుకుంటే కుంభరాశి వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు బాధించవు. సమయానికి భోజనం, నిద్ర, మెడిటేషన్, నడక వంటివి చేసుకుంటే మీ ఆరోగ్యం ఇంకా మరింతగా వృద్ధి చెందుతుంది. ఇక కుంభరాశి వారు మంగళవారం రోజున మరిన్ని శుభ ఫలితాలు కలగడానికి దుర్గాదేవిని స్మరించుకోండి. మీలో ఆత్మవిశ్వాసం, ధైర్యం మరింతగా పెరుగుతుంది. ఇక ఈ రోజంతా కూడా మీరు హుషారుగా పనులు చేసుకుంటారు. మీ పనులను సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.